హరీష్ ఎలా ఉంది ఐస్ క్రీమ్? గుడ్ గుడ్. ఎందుకు ఉండదు? మోసీయే కదా. Yo guys, welcome back to another vlog. గరీబ్ బిర్యానీ. ఇప్పుడు గూడూరు లోకల్లో కూడా గరీబ్ బిర్యానీ మనకి అవైలబిలిటీలో ఉంది. ఇంతకు ముందర మనం పోవాలంటే నెల్లూరు దగ్గరికి పోయేవాళ్ళని మన చుట్టుపక్కల అయితే. ఇప్పుడు మన గూడూరులోనే గరీబ్ బిర్యానీకి వచ్చేసాము. ఇక్కడ మీరు చూసినట్టయితే గరీబ్ బిర్యానీ హాఫ్ కేజీ 80 రూపీస్, 1 కేజీ అయితే 150 రూపీస్, ఫ్యామిలీ బకెట్ 450 రూపీస్. గూడూరు టౌన్లో బనికి సాహెబ్పేట మెయిన్ రోడ్లో ఈ గరీబ్ బిర్యానీ పాయింట్ ఉంది. గూడూరులో ఉన్న వాళ్ళే కాకుండా గూడూరు చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి మరీ పార్సల్స్ తీసుకువెళ్తున్నారు. అంత ఫేమస్ అనమాట ఈ గరీబ్ బిర్యానీ. లెట్స్ గో. ఎక్కడి నుంచి రావడం? చింతవరం నుంచి. మీరు గరీబ్ బిర్యానీ ట్రై చేయడానికి ఏమైనా వచ్చింది? ఇంత ముందు టేస్ట్ చేస్తారా లేకపోతే ఫస్ట్ టైం తీసుకుపోవడం? మా ఫ్రెండ్స్ అందరూ ఉండేది ఇక్కడే, ఇంకెప్పుడు పార్టీ చేస్తాను. ఓకే బ్రదర్. ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోతుంది. 14 to 15 days అన్నమాట. ఇక్కడ మీరు కూర్చోవడానికి స్పేసియస్గా కూడా తినచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. లోపలికి వచ్చేసి ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఈ గరీబ్ బిర్యానీ నెల్లూరు కోవూరు సెంటర్ దగ్గరలో ఉన్న పడుగుపాడు దగ్గర స్టార్ట్ చేశారు. ఇది ఆల్మోస్ట్ 5 years అవుతుంది. గరీబ్ బిర్యానీ స్పెషాలిటీ ఏంటంటే క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండు ఉండేలా మనకి రెస్టారెంట్ కంటే భిన్నంగా టేస్ట్ అదిరిపోయింది అనేలా మనకి బాస్మతి రైస్తో మసాలా అలా జోడించి ఇస్తారు. బకెట్లో ఎన్ని పీసెస్ పడతాయి? 10 పీసెస్. ఓకే. సో ఈ బకెట్ మనకి ఫ్రీగానే ఇస్తారు. ఎంతమంది తినచ్చు? అట్లీస్ట్ నలుగురు సరిపోతుంది. 4 members అంటే ఫ్యామిలీగా సెట్ అయిపోద్ది. మా దోస్తుగాడు సూర్య వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ గరీబ్ బిర్యానీ టేస్ట్ చూపిద్దామని చెప్పి పార్సల్ తీసుకువెళ్తున్నాడు. యో సో గాయ్స్, మనం వచ్చింది ఎక్కడికంటే బేసికలీ ఇక్కడే షాపింగ్ చేస్తాను ఎప్పుడు వచ్చినా కానీ. లైక్ ఈవెన్ నా క్యాబ్ కూడా ఇక్కడే పర్చేస్ చేశాను. సో లెట్స్ గో.
స్టడీ పర్పస్ వాడుకోవచ్చు, ఏమైనా పుస్తకాలు చదవడానికి అయితే. అండ్ దిస్ ఈస్ ఫర్ బ్లాగ్స్ యూస్ చేయొచ్చు. క్వాలిటీ పరంగా అయితే ఇబ్బంది పడవల్ల నేను ఇది చాలా రోజులైంది కొని, అన్న దగ్గర కొన్నాను ఈ క్యాప్. ప్లస్ ప్రీవియస్గా కూడా నేను చాలా వరకు స్పెక్ట్స్, ఎప్పుడైతే నాకు ఎటువంటి డిసప్పాయింట్మెంట్ అయితే లేదు, అంతా బాగుంటుంది ఇక్కడ తీసుకున్న వరకు. సో వచ్చి తీసుకునే దానికి అన్న కూడా దానికి తగ్గట్టు కాస్ట్ కూడా మనం తగ్గించి మరీ ఇస్తాడు, ఎప్పుడు ఏ ఇబ్బంది లేకుండా. సో ఎవరైనా రావాలంటే మాత్రం హోండా షోరూమ్ ఆపోజిట్. అదే వాడిన స్పెక్స్ కూడా మన మెయింటెనెన్స్ బట్టే ఉంటుంది కాబట్టి ఈవెన్ ఇట్ కాస్ట్ 100 అయినా 200 అయినా ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ మెయింటెనెన్స్. నేనైతే వాడిన ప్రకారం చాలా బాగుంటాయి ఇక స్పెక్స్. ఓకే, సో గాయ్స్ ఎట్ లాస్ట్ ఈ 3 కొందామని అయితే ఫిక్స్ అయిపోయాను. ఈ హైవే లొకేషన్ లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, యూ కెన్ సీ ఇట్. సో అలా ఐస్ క్రీమ్ తిని ఇక్కడ నుంచి రిటర్న్ బ్యాక్ అయిపోతాము. మనకి టోటల్గా ఐస్ క్రీమ్స్ కానీ లస్సీ కానీ ఎవ్రీథింగ్ ఫ్రెష్గా ఉంటుంది. తిరుమల ఫ్యాక్టరీలో ఏదైతే మనకి ప్రిపేర్ అవుద్దో అదే మనకి ఇక్కడ స్టాక్ దొరుకుద్ది ఫ్రెష్గానే. ఐస్ క్రీమ్ కూడా తెచ్చేస్తారు మన వాళ్ళు. యో ఏది ఐస్ క్రీమా? ఇక్కడ స్పెషాలిటీ ఏం తెలుసా? చిత్తూరు నేచర్. టైం పడుద్ది, మోడ్ స్పెట్స్ పెడుతుంది. హరీష్ ఆయన పేరు ఎక్కువ కనపడ్డు, ఫ్యూచర్లో మనకి కార్లో కనబడుతుంటాడు, లేదా ఏరోప్లేన్ సెపరేట్ అనేది చాపర్ ఉంటుంది రేపు. చాక్లెట్ ఒకటి అనమాట అండ్ బటర్ స్కాచ్. సో నేను చాక్లెట్ అండ్ బటర్ స్కాచ్ తిన్నా, మా వాళ్ళకి బటర్ స్కాచ్ 2 తెప్పించాను ఎందుకంటే బడ్జెట్ తక్కువ కాబట్టి. నేను వేసుకున్న టీషర్ట్లో 2 స్పెషాలిటీలు ఉంటాయి. సో ఈ టీషర్ట్ని ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు, నేను ఇలా పెట్టి ఒకటే వాడుకోవచ్చు. ఒకటి. సో మొత్తానికి అయితే ఇప్పుడు ఐస్ క్రీమ్ తినేద్దాం. అండ్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ ఇక్కడ ఐస్ క్రీమ్ తినడమే కాదు, వేరే వాళ్ళు వచ్చి కూర్చొని తినడానికి అయితే మనకి నీట్నెస్ ఉండాలి కాబట్టి మీరు తిన్న వెంటనే డస్ట్బిన్లో వేసేయండి ఐస్ క్రీమ్ వేపర్స్ కానీ ఏమన్నా. దిస్ ఇస్ చాక్లెట్. బీటెక్లో నేను రూమ్ ఉండే, సో బేసిక్గా నేను నా బేబీ అలా ఈవినింగ్ టైం ఈ స్పాట్కి వచ్చేస్తాం, జస్ట్ చిల్ అవుట్ అవుతుంటా అలోన్. ఏంద్రా సైకిల్ చేస్తున్నాం? సన్ ఆఫ్ సత్యమూర్తిలో అల్లు అర్జున్ అంటాడు. టేస్ట్ అయితే సూపర్ ఉంది, బటర్ స్కాచ్ అంటున్నాం, ఫ్లేవర్ అయితే అదిరిపోయింది. ఏదో టేస్ట్ చేయండి. హరీష్ ఎలా ఉంది ఐస్ క్రీమ్? గుడ్. ఎందుకు ఉండదు, మోసీయే కదా. సో ఈ బటర్ స్కాచ్ తినేసి ఇక్కడి నుంచి అయితే బయలుదేరదాము. సో guys, that's it for today's vlog. Signing off, Anuj Ragan Vlogs. ఇంకోటి మర్చిపోయాం, and don't forget to Subscribe, like and share. Yo, మనం vlogs కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి